హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనము విజయవాడలో ఉన్నాము. విజయవాడలో మీకు బెస్ట్ ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ నైట్ మాత్రమే ఇక్కడ బిర్యానీలు దొరుకుతాయి. దాదాపు 100 రకాల బిర్యానీలు దొరికే ప్లేస్ అండి ఇది. ఈట్ స్ట్రీట్ అంటాం దీన్ని, ఫుడ్ కోర్ట్ అని కూడా అంటాము. చాలా బెస్ట్ ప్లేస్ అండి. భోజన ప్రియులకు, బిర్యానీ తినేటువంటి ప్రియులకు ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది 9:30-10 గంటల పైన మాత్రమే ఓపెన్ అవుతుంది. రాత్రి 12 గంటల పైన వరకు కూడా ఉంటుంది. చాలా బెస్ట్ ప్లేసు. చాలామంది ఈ నైట్ ఈ స్ట్రీట్లో కలవడం జరుగుతుంది. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము ఈ మొత్తం ప్రతి సిటీను తిరిగి మంచి మంచి ప్లేసెస్ చూపించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. మీ కోఆపరేషన్ కావాలి, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది వెన్నె దోశలు. అలాగే ఇక్కడ బిర్యానీ ఒకటి స్టార్ట్ అయింది ఆల్రెడీ. చాలా పెద్ద పెద్ద బిర్యానీలు అండి. చాలా నైట్ వ్యూ మాత్రము సూపర్ ఉంటుంది. నైట్ ఆ లైటింగ్స్ కానీ చూడు, చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు, అన్ని రకాలు. నాట్ ఓన్లీ బిర్యానీ ఉంటుంది, దోశలు ఉంటుంది, ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇలాగ చూడండి, గోదావరి పల్లె బిర్యానీ ఇది ఒక స్పెషల్. ఇలాగ చాలామంది వీడియో తీస్తుంటే అడుగుతున్నారు ఏంటన్నా అని, బట్ యూట్యూబ్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి బొంగు బిర్యానీ ఇంకా దించుతున్నారండి. నేను యాక్చువల్గా దగ్గర 10 గంటలకు వెళ్ళాను, ఇంకా తీస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా స్టాల్స్ పెడుతున్నారు. ఇంకా చాలా కనపడలేదు కానీ ఇంకా అక్కడికే మనకు లేట్ అయిపోయి ఆ వీడియో ఉన్నంత వరకు అని తీసుకొచ్చాను. చాలామంది ఇంకా వర్క్ చేస్తున్నారు చూడండి, ఇంకా సెట్ చేసుకుంటున్నారు. 9:30 పైన అయింది, సెట్ చేసుకుంటున్నారు. దాదాపు 12 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ బొంగు బిర్యానీ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక బిర్యానీ చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఏమని అంటే మీకు 4 రకాలు నేతి బిర్యానీ, మారేడు మిల్లి నేతి బిర్యానీ చూడండి ఎంత బాగా, అన్ని రకాలు, ఎన్నో పేర్లు. బిర్యానీ అలాగే ఉండొచ్చు కానీ బట్ పేర్లు వేరే, ఒక్కొక్క టేస్ట్ కూడా వేరే, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఒక బిర్యానీ, ఓకే చూడండి, మొగల్తూరు రాజుల బిర్యానీ అంట. వావ్, ఓకే, మొగల్తూరు రాజుల బిర్యానీ, రాయలసీమ నాటు బిర్యానీ. ఇలాగే అన్ని రకాల పేర్లు కూడా ఉంటుంది. చాలా బెస్ట్, చాలా బాగున్నాయి. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కరు 4 రకాలు, 5 రకాలు, 6 రకాలు నాన్ వెజ్ ఇస్తూ బిర్యానీ రైస్ ఇస్తారు అనమాట. ఇవి స్పెషల్ అనమాట. ఒక్కొక్కరు పిలుస్తూ ఉంటారు అక్కడ, రండి 4 రకాలు ఇస్తాం, 5 రకాలు ఇస్తాం. చూడండి కర్నూలు కొండ బిర్యానీ ఇది ఒక రకం. ఇలాగా చాలా ఇంకా స్టాల్స్. నేను వెళ్ళింది బుధవారం అయితే, ఇంకా మనం కన్నా ఆలోచన చేసి, అంటే ఆదివారం వెళ్తే అస్సలు ఇంకా స్ట్రీట్ అంతా కూడా అంత జనం ఉండిపోతారు అనమాట. చాలా జనం ఉండిపోతారు. అసలు మనము ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత. చూడండి పల్నాడు నాటుకోడి బిర్యానీ, ఇలాగే స్పెషల్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు అనమాట. బిర్యానీలోనే ఇన్ని రకాలు నేను కూడా ఎప్పుడూ చూడలేదు. ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను కానీ అప్పుడు మనము యూట్యూబ్ చేయలేదు ఇక్కడ, బట్ ఈరోజు అయితే తీసాం. ఇక్కడ చూడండి కడ్డీలు కాలుస్తున్నారు, దీన్ని తందూరి కూడా చేస్తున్నారు అనమాట. చూడండి నిప్పుల మీద కాలుస్తారు అనమాట తందూరి కడ్డీలు. ఇలాగా ఇది కూడా ఉంటుంది. అన్ని రకాల నాన్ వెజ్లో ఈ రకం లేదనకుండా మనం ఏ రకం ఇష్టపడితే ఆ రకం. చూడండి ఇక్కడ కట్టె పుల్లల మీద చెక్కింది ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ కూడా మనకు నిప్పుల మీద కాల్చి ఇస్తారు. చూడండి ఇంకా షాప్స్ వస్తున్నాయి, ఇంకా అప్పటికి ఇంకా వస్తూ ఉన్నాయి. అంటే ఇంకా పెట్టడానికి ఇంకా టైం పడతా ఉంది. చాలా వస్తున్నాయి, బళ్ళన్నీ కూడా ఇంకా వస్తున్నాయి అనమాట. మొత్తం ఎంత సెటప్ ఉంటుందంటే వాళ్ళు అంత సెటప్ తయారు చేస్తారు. ఇక్కడ కూర్చోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది. వాటర్ కూడా మొత్తం కూల్ వాటర్ ఇస్తారు. సిట్టింగ్ బాగా మనం కూర్చొని తినొచ్చు. అంటే ఆ ఓపెన్ ప్లేస్లో కూర్చొని తింటుంటే అంత జనంలో అసలు ఒక పండగ వాతావరణం అనేది అనిపిస్తుంది. అంత బాగా ఉంటుంది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్స్ కూడా ఉంటుంది. షాప్స్ అన్నీ కూడా దాని ముందరనే హోటల్స్ అన్నీ పెట్టింటారు. బిస్మిల్లా, ఇది ఒక బిస్మిల్లా దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, ఇలాగా ఇంకా మనం అంటే ఇంకా చాలా వచ్చేట్టున్నాయి. బట్ ఎన్ని రకాల బిర్యానీలు అంటే అన్ని రకాల బిర్యానీలు. ఇక్కడ పేర్లు చూస్తేనే మనకు ఒక ఎగ్జైటింగ్ వస్తుంది. ఏంట్రా బాబు ఏం తినాలి ఇక్కడ వస్తే. పాలకొల్లు కుండ బిర్యానీ,
పాలకొల్లు కుండ బిర్యానీ చూడండి, జనాలంతా కూడా ఇంకా వస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ముందే వచ్చేస్తారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా ఓపెన్ అవ్వలేదే, ఇంకా ఎప్పుడు అవుతుంది అనేటట్లా. చూడండి బందరు బిర్యానీ, బిస్మిల్లా బందరు బిర్యానీ. ఓకే ఓకే, పుల్కా పాయింట్, పుల్కాలు దొరుకుతాయి, పుల్కాలు కూడా చాలా తక్కువ. నేతి ఇడ్లీలు. ఓకే, లక్ష్మి నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్. అలాగే చాలా చాలా ఐటమ్స్. నిజంగా ఆ స్ట్రీట్కి వెళ్తేనే అది ఫుడ్ కోర్ట్ అంతే, ఏమి కావాలో అది తినొచ్చు. కొంత తక్కువ రేట్నే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. 150 రూపాయలకే బిర్యానీ వస్తుంది, మంచి బిర్యానీ వస్తుంది 150 రూపాయలకే. దోశ క్యాంపు 18 రకాల దోశలు అంట, అబ్బోబ్బోబ్బోబ్బ అదేం దోశలు వస్తాయి. బ్రెడ్ ఆమ్లెట్. ఇలాంటి బండ్లు అన్నీ కూడా మార్నింగ్ అన్నీ మాయమైపోతాయి, ఈవినింగ్ వచ్చేటప్పటికి అన్నీ వచ్చేస్తాయి. అన్నీ ఈవినింగ్ అన్నీ పెట్టేస్తాయి అనమాట. అంత ఫుడ్ కోర్టు, ఏమి కావాలో తినొచ్చు. భోజన ప్రియులు అదే చెప్పుకుందా, నాన్న రకాలు అంటే ఏది రొయ్యల బిర్యానీ, శ్రీలక్ష్మి రొయ్యలు, ఏమి తినాలంటే అవి తినొచ్చు, అన్ని రకాల ఉంటుంది అనమాట. ఎనీవే అండి, అమరావతి దమ్ బిర్యానీ ఇలాగ చాలా బిర్యానీలు ఉంటాయి. బట్ కొంత మీ సపోర్ట్ నాకు కావాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయించండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే విజయవాడలో ఇలాంటిది ఉంది, మనం కూడా విజయవాడ వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ వెళ్ళి భోంచేద్దాము, ఆ టేస్ట్ చూద్దాము, ఆ ప్లేస్ చూద్దాము, ఒక ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి చాలామందికి షేర్ చేయండి. మనం అక్కడ వెళ్ళలేకపోయినా మనం ఈ వీడియోలో చూసైనా కొంచెం మనము ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళతో కూడా. లంబసింగి కుండ బిర్యానీ చూడండి, హైదరాబాద్ బిర్యానీ, ఇలాగే చాలా రకాలు. లంబసింగి బిర్యానీ అంటే నానా రకాలు ఉంటాయి. బట్ కాబట్టి అందరూ కూడా మొత్తము నాకు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చాలా వీడియోస్ నేను పంపిస్తాను, ఇంకా చాలా వీడియోలు చేయాలి. బట్ ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కొంత ఫీల్ అయ్యే విధంగా మనం చేద్దాం. చూడండి, ఇది బిర్యానీ నేను తీసుకున్నాను. దాదాపు 4 రకాలు నాన్ వెజ్లు ఇచ్చాడు, 4 రకాల నాన్ వెజ్లు ఇచ్చాడు. బట్ రైస్ ఇచ్చాడు, గోంగూర ఇచ్చాడు. తిన్నాను, ఎందుకంటే టేస్ట్ చేయాలి కదా మనం కూడా, కాబట్టి టేస్ట్ చేసాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ ఉంది బిర్యానీ కూడా, మనం ఏదో అడుగు, చాలా టేస్ట్ ఉంది. సూపర్ సూపర్ సూపర్. క్వాంటిటీ కూడా చాలా ఇస్తారండి, ఒక మెంబరు బాగా సంపూర్ణంగా తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.